హాయ్ ఇంజినీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజినీర్స్. ఈ వీడియోలో మనము సీటీసీ వర్సెస్ ఇన్ హ్యాండ్ తాలూకు డిఫరెన్సెస్ ఏంటి? అసలు సీటీసీ అంటే ఏంటివి? అసలు మన టాక్స్ ఎలా కాలిక్యులేట్ అవుతది? మనం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత టాక్స్ కడుతున్నాం? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత టాక్స్ కడుతున్నాం? అసలు మన సాలరీ ఎలా డివైడ్ అవుతాయి? అన్నీ చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. సో ఇట్స్ సీటీసీ వర్సెస్ ఇన్ హ్యాండ్ అన్నమాట. ఫస్ట్ జనరల్‌గా మనం సీటీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్‌గా సీటీసీ అంటే ఏంటంటే కాస్ట్ టు కంపెనీ అన్నమాట. కాస్ట్ టు కంపెనీ అంటే మనకి కంపెనీ ఎంత పే చేస్తుంది అనే దాన్ని కాస్ట్ టు కంపెనీ అంటారన్నమాట. ఇప్పుడు మనం సీటీసీ ఎలా బ్రేక్ డౌన్ అవుద్దో అది చూద్దాం. జనరల్‌గా సీటీసీ అనేది 4 మేజర్ కాంపోనెంట్స్‌లో బ్రేక్ డౌన్ అవుతది. ఒకటొచ్చేసి స్టాక్స్. ఈ స్టాక్స్ అంటే ఏంటివి? ఇవి కంపెనీ స్టాక్స్ అన్నమాట. అంటే కంపెనీ యొక్క 100% షేర్‌లో మనకంటూ కొంచెం షేర్ ఇస్తారు. ఎందుకంటే ఆ కంపెనీ అనే ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నావు కాబట్టి. నెక్స్ట్ వన్ టైమ్ బోనస్. ఈ వన్ టైమ్ బోనస్ అంటే ఏంటంటే అది చెప్తా. నెక్స్ట్ వేరియబుల్ పే, బేస్ సాలరీ. ఇప్పుడు వీటి గురించి కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ అస్యూమ్ నీ ప్యాకేజ్ వచ్చేసి ఒక 1,00,00,000 అనుకో. నీ ప్యాకేజ్ 1,00,00,000 అనుకో. ఈ కంపెనీస్ ఎలా ఇస్తాయంటే 1,00,00,000ని ఈ 1,00,00,000 వచ్చేసి నీ సీటీసీ. ఇప్పుడు ఈ సీటీసీని వాళ్ళు ఎలా బ్రేక్ చేస్తారంటే తెలివిగా 50,00,000 వచ్చేసి వాళ్ళు స్టాక్స్ అంటారు. సింపుల్. ఒకటే మాట 50,00,000 స్టాక్స్ అంటారు. 5,00,000 వచ్చేసి వాళ్ళు వన్ టైమ్ బోనస్ అయినా, సింగిల్ టైమ్ బోనస్ అని అంటారు. మిగతా 5,00,000 వచ్చేసి వాళ్ళు వేరియబుల్ పే అంటారు. ఇప్పుడు ఎంత మిగిలింది? నీ ప్యాకేజ్ నువ్వు రూ. 1,00,00,000 అనుకున్నావు. 50, 10, 60 పోయింది. ఇంకెంత మిగిలింది? 40. 40,00,000 వచ్చేసి నీ బేస్ సాలరీ అవుద్దన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనకి ఎంతొస్తది అనేది. మనం జనరల్‌గా ఏం చేస్తాం? 1,00,00,000/12 మంత్‌కి ఎంతొస్తే అంత ఇంటికి అని అనుకుంటాం. ఇది తప్పు. నీకు టాక్స్ నీకిప్పుడు టాక్స్ పడతది చూసావా? ఆ టాక్స్ కూడా నీకు 1,00,00,000 మీద పడదు. నీ టాక్స్ ఎలా కాలిక్యులేట్ అయితది అది ఆలోచిద్దాం. ఇప్పుడు 50,00,000 స్టాక్స్‌ని కంపెనీ నీకిచ్చిందా? ఇవెలా ఇస్తదో ఫస్ట్ ఇవి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీ నీకు 50,00,000 స్టాక్స్ ఇస్తా అన్నదనుకో. నీకు వీళ్ళు ఎలా చేస్తారు తెలుసా? 50,00,000ని బై 4 చేస్తారు ఫస్ట్ వీళ్ళు. ఆ కంపెనీ ఏంటంటే మినిమమ్ కంపెనీలో 4 ఇయర్స్ పని చేస్తేనే 50,00,000 స్టాక్స్ అనేవి నీకొస్తాయన్నమాట. అంటే మొత్తం 4 ఇయర్స్ పని చేస్తే ఇవ్వరు. నువ్వు ఫస్ట్ ఇయర్ పని చేసినందుకు నీకు 12,5,00,000 స్టాక్స్ ఇస్తారు. సెకండ్ ఇయర్ పని చేసినందుకు 12,500 అంటే నువ్వు సెకండ్ ఇయర్ మొత్తం పని చేస్తే 12,500,000 స్టాక్స్. థర్డ్ ఇయర్‌కి 12,500 ఫోర్త్ ఇయర్‌కి 12,500 ఇప్పుడంతా ఎంతయింది? 40, 48, 49, 50 మొత్తం 50,00,000 స్టాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ 1 ఇయర్‌లో ఎలా ఇస్తారు నీకు 12,500 మళ్ళీ వీళ్ళు ఈ 1 ఇయర్‌ని 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే పర్ నీకు పర్ 3 మంత్స్ అన్నమాట. 3 మంత్స్‌కొకసారి ఈ 12,500ని బై 4 చేసి ఎంతొస్తే అంత నీ స్టాక్ ప్రొఫైల్‌లో యాడ్ చేస్తారు. నీకొక ప్రొఫైల్ ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిస్సా అని ఒక ఆర్గనైజేషన్ ఉంటది. ఈ ఆర్గనైజేషన్‌లో నీకు ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ కంపెనీ తరపు నుంచి నీకు ఇన్ని స్టాక్స్ వచ్చాయని ఇట్లా నీకు స్టాక్స్‌ని యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2024లో గనుక ఒక ఆర్గనైజేషన్‌ని జాయిన్ అయినావనుకో, ఇప్పుడెంత 2025 నీకు 1,00,00,000 ప్యాకేజ్ వచ్చిందనుకో, 1 ఇయర్ అయిందనుకో నువ్వు జాయిన్ అయ్యి, నీ పేరు పైకి ఇప్పటివరకు వచ్చిన స్టాక్స్ 12,500,000 మాత్రమే. సో, నీ ప్యాకేజ్ రూ. 1,00,00,000 కాదు. నీ ప్యాకేజ్‌లో రూ. 1,00,00,000 నువ్వు 12,500,000 మాత్రమే అచీవ్ చేసుకోగలుగుతావు. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం? నెక్స్ట్ మనం సింగిల్ టైమ్ బోనస్ అనుకున్నాం. ఈ సింగిల్ టైమ్ బోనస్ అంటే ఏంటంటే, నువ్వు కంపెనీ జాయిన్ అయ్యి ఒక ఫుల్ టైమ్ డెవలపర్‌గా 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంటే, ఒక్కసారి నీకు వాళ్ళు 5,00,000 ఇస్తారు అంతే నీకు వాళ్ళు. నువ్వు కంపెనీ జాయిన్ అయ్యి 1 ఇయర్‌ని కంప్లీట్ చేసుకుంటే. కొన్ని కంపెనీస్‌కి ఇది 1 మంత్ కంప్లీట్ చేసుకుంటే ఉంటది. కొన్ని కంపెనీస్‌కి 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంటే ఉంటది. ఇది కూడా మళ్ళీ వన్ టైమ్ మాత్రమే ఇస్తారన్నమాట నీకు. ఈ 5,00,000 కూడా నీకు వన్ టైమ్ మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ ఏం మాట్లాడుకోవాలి మనము? వేరియబుల్ పే. ఇప్పుడు వేరియబుల్ పే మనం ఎంత అనుకున్నాం? 5,00,000 అనుకున్నామా? మనకి మన జనరల్‌గా కార్పొరేట్ వరల్డ్స్‌లో 2 సైకిల్స్ ఉంటాయన్నమాట. ఈ 2 సైకిల్స్ అర్థం ఏంటిదంటే ఒకటొచ్చేసి అప్రెసల్ సైకిల్ అంటాం మనం. స్పెల్లింగ్ తప్పుంటే క్షమించండి. నాకు కూడా పెద్దగా తెలియదు. అప్రెసల్ సైకిల్ ఉంటదొకటి. నెక్స్ట్ సైకిల్ వచ్చేసి బోనస్ సైకిల్ ఉంటది.
ఇక్కడ ఏమవుద్దంటే నీ వేరియబుల్ పేని వీళ్ళు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అప్రైజల్ సైకిల్‌లో ఇస్తారు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ బోనస్ సైకిల్‌లో ఇస్తారు. ఈ సైకిల్స్ ఎలా వస్తాయి? 6 మంత్స్‌కి ఒకసారి వస్తాయి. 6 మంత్స్‌కి నువ్వు ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తే నీకు మార్చ్‌లో ఒక సైకిల్ జరుగుతది. నెక్స్ట్ నవంబర్‌లో ఒక సైకిల్ జరుగుతది. నవంబర్‌లో జరిగే సైకిల్ వచ్చేసి బోనస్ సైకిల్. మార్చ్‌లో జరిగే సైకిల్ వచ్చేసి అప్రైజల్ సైకిల్. నీ మార్చ్‌లో జరిగే సైకిల్‌లో నీకు 5,00,000 నుంచి సగం అంటే 2.5 లాక్స్ ఇస్తారు. నవంబర్ మంత్‌లో బోనస్ సైకిల్ ఉంటది. దీంట్లో నీకు 2.5 లాక్స్ ఇస్తారు. ఇది ప్రతి ఇయర్ ఇచ్చుకుంటూ వెళ్తారనమాట ఇలానే. సో, బోనస్ అనేది నీకు ప్రతి ఇయర్ వస్తది. నీకు బోనస్ ప్రతి ఇయర్ వస్తది. దట్ షుడ్ బి ఫైన్. వన్ టైమ్ బోనస్ అంటే ఒకసారి వస్తది. నువ్వు జాయిన్ అయిన 1 మంత్‌కైనా, 1 ఇయర్‌కైనా. ఇప్పుడు బేస్ సాలరీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం బేస్ సాలరీ ఎంత అనుకున్నాం? మన కాలిక్యులేషన్ ప్రకారం 40,00,000 అనుకున్నామా? ఈ 40,00,000 బై 12 చేస్తే ఎంతొస్తదో అది నువ్వు తీసుకెళ్ళేది ఇంటికి. ఇప్పుడు నేను 40/12 చేస్తున్నా. అంటే 3,33,000. సో, పర్ మంత్ నీ సాలరీ వచ్చేసి 3,33,000 నీ సాలరీ అన్నమాట. ఈ సాలరీని వాళ్ళు ఎలా ఇస్తారంటే కంపెనీ వాళ్ళు జనరల్‌గా బేసిక్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఫుడ్ అలవెన్స్ ఇలాంటివి విభజించిస్తారు. మనకు అయన్నీ అవసరం లేదు. నీ బేస్ సాలరీ పైన నీ కాన్సంట్రేషన్ అంతా ఉండాలి. ఎప్పుడైనా నీ సీటీసీ 1 క్రోర్ ఉందంటే ఇట్స్ అది మంచిదే. కానీ నీ చేతికంత రాదు. సో, దీని ప్రకారం నీ ఫస్ట్ ఇయర్ సాలరీ గనుక మనం కాలిక్యులేట్ చేస్తే అదెంతవుతుంది ఇప్పుడు 40,00,000 ప్లస్ ఈ 5, 10,00,000 ప్లస్ 12.5 ఎంతయింది? 5, 2, 4, 5, 6. సో, నీ ఫస్ట్ ఇయర్ సాలరీ వచ్చేసి ఎంత? 62.5 లాక్స్ మాత్రమే. ఇప్పుడు నీ సెకండ్ ఇయర్ సాలరీ కాలిక్యులేట్ చేద్దాం. సెకండ్ ఇయర్ సాలరీ ఎంత అవుద్ది? నీ బేస్ సాలరీ 40,00,000 నీ వేరియబుల్ పే 5 ఇప్పుడు ఇది రాదు. ఇక్కడ నుంచి 12.5 వస్తది. అంటే ఎంతయింది ఇప్పుడు? 40, 5, 12.5 ఇక్కడ నువ్వు ఈ 5 తీసేయు. 5, 6, 7, 4, 5 57.5. సో, నీకు 5,00,000 తగ్గిపోద్ది. ఇది నీ సెకండ్ ఇయర్ సాలరీ. నువ్వు సీటీసీ నాకు ప్రతి సంవత్సరానికి ₹1,00,00,000 వస్తది అనుకుంటే అది నీ భ్రమ. నీకు ఫస్ట్ ఇయర్‌లో వచ్చేది వాడు 62.5 సెకండ్ ఇయర్‌లో 52.7, 57.5 థర్డ్ ఇయర్‌లో కూడా 57.5 ఫోర్త్ ఇయర్‌లో కూడా 57.5 నీకు ఇంకెక్కడ అప్రైజల్ సైకిల్స్‌లో నీకు హైక్ వస్తూ ఉంటే పెరుగుతూ ఉండొచ్చు. బట్ ఇఫ్ నీ ప్యాకేజ్ 1 సీఆర్ నీకు నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు ఇదే ప్యాకేజ్ ఉంటదనుకుంటే నీ ఫస్ట్ ఇయర్ సాలరీ వచ్చేసి 62.5 సెకండ్ ఇయర్ వచ్చేసి 57.5 థర్డ్ ఇయర్ ఇదే, ఫోర్త్ ఇయర్ ఇదే. సో, సీటీసీకి ఇంకా బేస్ మనకి ఇన్ హ్యాండ్ వచ్చే సాలరీకి చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. మనకి ఏది చేతికి అసలు రానే రాదు. ఇంకో ట్విస్ట్ చెప్పాలా మీకు? ఈ 12.5 వస్తదా? మనకి ఈ 12.5 లాక్స్ స్టాక్స్ అని చెప్పా గదా! ఆ 12.5 స్టాక్స్‌ని నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు అక్కడ నువ్వు దాదాపు 30% టాక్స్ కట్టాలి. నాకు తెలిసి ఇది వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ స్టాక్స్ కింద వస్తదనమాట. సో, నీకు 30% టాక్స్ కట్టాలి. నీకొచ్చే వేరియబుల్ పే నీకు 5,00,000 వస్తదని చెప్పానా వేరియబుల్ పే కింద 6 మంత్స్‌కి ఒకసారి 2.5 లాక్స్ ఇంకోసారి 2.5 లాక్స్ వస్తదన్నా. ఈ 2.5 పైన కూడా 30% టాక్స్ కట్టాలి. ఈ 2.5 పైన కూడా 30% టాక్స్ కట్టాలి. ఏది అంత ఊరికే రాదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 నీ బోనస్ అనుకో. నువ్వు 30,000 టాక్సే కడతావు. 30% 30,000 టాక్స్ కడతావు. 70,000 మాత్రం నీ బోనస్ కింద వస్తదనమాట. ఇప్పుడు మనము మన బేస్ సాలరీ నుంచి మాట్లాడుకుందాం. మనకు పర్ మంత్ ఎంత అనుకున్నాం ఇప్పుడు 3,30,30,000 అనుకున్నామా? ఇప్పుడు దీంట్లో ఏమేమి టాక్స్‌లు ఉంటాయో చూద్దాం వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడొచ్చేసి మనకు మొత్తం 3 కేటగరీ ఆఫ్ టాక్స్‌లు ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి ప్రొవిడెంట్ ఫండ్. పీఎఫ్ అంటారు దీన్ని. ఇదేంటిదంటే సేవింగ్స్ పర్ ఇయర్ 1.5 లాక్స్ టాక్స్ ఫ్రీ. అంటే పర్ ఇయర్ నువ్వు 1.5 లాక్స్‌ని గవర్నమెంట్ స్కీమ్ లాగా అదొక స్కీమ్ అన్నమాట. అక్కడ నువ్వు సేవ్ చేసుకోవచ్చు. నీ సాలరీ ఎంతనుండని. నీ మాక్సిమం ఇయర్‌లీ నువ్వు ఆ పీఎఫ్ అనే ఒక దాంట్లో 1.5 లాక్స్ మాత్రమే పెట్టగలుగుతావు. అండర్ 80సి సెక్షన్ ప్రకారం. జనరల్‌గా దీని పర్పస్ ఏందంటే ఇదొక ఎమర్జెన్సీ ఫండ్ లాగా హెల్ప్ అవుతది. లేకపోతే రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ లాగా హెల్ప్ అవుద్దన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ పర్సెంట్ ఆఫ్ పీఎఫ్. నాకు తెలిసినంత వరకు పీఎఫ్ ఈస్ మాండేటరీ ఆల్ ఓవర్. అందరూ పీఎఫ్ పే చేయాల్సిందే. కానీ నువ్వు మాక్సిమం 1.5 పే చేయగలుగుతావు. ఈ 1.5 లాక్స్ పై నీకు ఎటువంటి టాక్స్ ఉండదు. దిస్ ఇస్ ఫ్రీ. నెక్స్ట్ మనం కట్టే ఇంకో 2 మనం మొత్తం మూడు మన సాలరీలో నుంచి 3 విధాలుగా మనీ కట్ అవుతది. ఒకటి పీఎఫ్ అయిపోయింది. ఇప్పుడు ప్రొఫెషనల్ టాక్స్. పెయిడ్ టు స్టేట్ గవర్నమెంట్. జనరల్‌గా దీన్ని ప్రొఫెషనల్ టాక్స్ అంటారు. ఇది మనం స్టేట్ గవర్నమెంట్‌కి పే చేస్తాం. జనరల్‌గా బెంగుళూరు, కర్ణాటక లాంటి స్టేట్స్‌లలో పర్ ఇయర్ వాళ్ళ మన దగ్గర నుంచి కేవలం 2,500 మాత్రమే చార్జ్ చేస్తారు.
యాజ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నమాట. సో, పర్ మంత్ నీకు 200, 300 కట్టవుద్ది. ఎక్కువ కట్టవు. బేస్డ్ ఆన్ నీ సాలరీస్ పడి డిపెండ్ అయి ఉంటది. సో, పర్ ఇయర్ 2500 ఇస్ వాట్ దే జనరల్లీ అన్నమాట. ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద. ఇప్పుడు టీడీఎస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ పెయిడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మనకి ప్రతిసారి బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు టాక్స్ అజంప్షన్స్ వస్తాయి, ఎక్సెప్షన్స్ వస్తాయి చూసారు కదా! అక్కడ మనకి మన టాక్స్ అనేది కట్ అవుతూ ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు జనరిక్ గా చెప్పాలి అంటే టీడీఎస్ అనేది డిపెండ్స్ అపాన్ ఓల్డ్ రెజిమ్ ఆఫ్ టాక్స్ వర్సెస్ న్యూ రెజిమ్ ఆఫ్ టాక్స్. ఇప్పుడు నువ్వు గనుక న్యూ రెజిమ్ ఆఫ్ టాక్స్ తీసుకుంటే నీవు కొంచెం టాక్స్ నీ టాక్స్ ఫిల్టరేషన్ డిఫరెంట్ ఉంటది. నువ్వు ఓల్డ్ రెజిమ్ టాక్స్ తీసుకో నీ ఓల్డ్ రెజిమ్ టాక్స్ డిఫరెంట్ ఉంటది. నీకు ఇన్ హ్యాండ్ ఎంత వస్తుందో తెలుసుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి ప్రతిసారి నీ బేస్ సాలరీ పైన నీ బేస్ సాలరీని నువ్వు 12 తో డివైడ్ చేస్తావు. అప్పుడు నీకు ఎక్స్ నెంబర్ వస్తది కదా! ఈ ఎక్స్ నెంబర్ నుంచి నువ్వు పర్ మంత్ పీఎఫ్ కింద ఎంత కడదాం అనుకుంటున్నావు ఆలోచించుకో. 1.5 షుడ్ బి ద మాక్సిమం లిమిట్ అన్నమాట. సో, 1,50,000 కాబట్టి నువ్వు ఎంతో కొంత పర్ మంత్ కట్టాలి. సో, నీ వచ్చే పర్ మంత్ ఇన్ హ్యాండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వస్తుంది అనుకుందాం నీకు. పర్ నెల 1,00,000 నీది 12 lakhs బేస్ సాలరీ 12/12 1,00,000 వచ్చింది అనుకుందాం. ఈ 1,00,000 నుంచి నువ్వు ఫస్ట్ ప్రొఫెషనల్ ఫండ్ ని మైనస్ చేసుకో. దాని తర్వాత నువ్వు ఏది మైనస్ చేయాలి? ప్రొఫెషనల్ టాక్స్ ని మైనస్ చేయాలి. దాని తర్వాత టీడీఎస్ ని మైనస్ చేయాలి. ఈ 3 మైనస్ చేసినంత ఎంతైతే మిగిలిందో అది నీకొచ్చే బేస్ సాలరీ. అది నీకొచ్చే ఇన్ హ్యాండ్ సాలరీ అన్నమాట. సో, ఇన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. సో, నీ సీటీసీ వాళ్ళు చెప్పేసి 1 CR ఉంటది అని నువ్వు 1 CR బై 12 ఏసుకొని ఎంతొస్తదో అది నా చేతికొస్తది అనుకుంటే అది నీ భ్రమ. నీ చేతికొచ్చేది ఈ 1 CR లో వాళ్ళు బేస్ సాలరీ అని ఒక దాన్ని జడ్జ్ చేస్తారు. ఆ బేస్ సాలరీ బై 12 చేసుకోవాలి. ఆ బేస్ సాలరీ మనం 40 lakhs అనుకుంటే 1 CR సీటీసీలో బై 12 చేస్తే 3,33,000. ఈ 3,33,000 పై నుంచి నువ్వు పీఎఫ్ కట్ అవుద్ది ఫస్ట్ నీకు. దాని తర్వాత నీకేం కట్ అవుతది? ప్రొఫెషనల్ టాక్స్ కట్ అవుతది. దాని తర్వాత టీడీఎస్ కట్ అవుతది. జనరల్ గా నీ సాలరీ హై ఉంది కాబట్టి 30% ఈస్ ద టాక్స్ వాట్ యూ నీడ్ టు పే ఆన్ యువర్ సాలరీ. సో, నీకు 3,33,000లో 30% తీసేయి. ఎంత పోతదో అదంతా తీసేసిన తర్వాత ఈ ప్రొఫెషనల్ టాక్స్ 200 ఉంటది కాబట్టి మిగతా నాకు ఫరక్ పడదు. ఈ పీఎఫ్ నువ్వు ఎంతైనా పెట్టుకోవచ్చన్నమాట. జనరల్‌గా నువ్వు ఒక 10,000 పెట్టుకున్నావనుకో. పర్ నెల 10,000 పెట్టుకున్నావనుకో 1,20,000 అవుతది. సరిపోద్దనుకో జనరల్‌గా. అప్పుడు ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. 3,30,000లో 30% నాకు కూడా నేను మాన్యువల్ కాలిక్యులేషన్స్ చేయను. జనరల్‌గా ఏం వాడతా? 99,000 అంట 3,30,000లో. అబ్బో! రైట్‌లే. ఈ కాలిక్యులేషన్స్ మనకొద్దు గానీ దిస్ ఇస్ ద మ్యాటర్ అమ్మా. సో, మీకింత టాక్స్ కట్ అవుతుంది. నాకు చూస్తేనే బాధేస్తుంది. బట్ యాహ్! ఫైన్. దిస్ ఇస్ హౌ ద రియల్ వరల్డ్ మనీ వర్క్స్ అన్నమాట. సో, సీటీసీ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీ సాలరీ ఎక్కువ ఉన్నట్టు కాదు. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి. సీటీసీ అనేది జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చే నంబర్. మీ కాన్సంట్రేషన్ అంతా బేస్ సాలరీ పైన ఉండాలి. మీరు కమిట్మెంట్ తీసుకోండి. మీరు ఒకటే కంపెనీలో 4 years పని చేయగలుగుతారా? చేయలేరా? ఫస్ట్ మీరు అది ఆలోచించండి. మీ సీటీసీ 1 CR అయ్యుండొచ్చు. కాకపోతే మీరు 4 years పని చేస్తేనే మీకు ఆ 50 lakh స్టాక్స్ ఏదైతే ఉన్నావో అయన్నీ మీ అకౌంట్‌లోకి వస్తాయి. మీరు నిజంగా 4 years అదే కంపెనీలో వర్క్ చేయగలుగుతారా? మీకంత ఓపిక ఉందా? ఓపిక లేకపోతే ఎప్పుడైనా బేస్ సాలరీ ఎక్కువున్న కంపెనీని చూసుకోండి. ఎందుకంటే మీరు కంపెనీ మారిన ప్రతిసారి మీకు బోనస్ అనేది వస్తూ ఉంటదన్నమాట. సో, బోనస్ అనేది నువ్వు 1 month పని చేస్తే వస్తది. కానీ నువ్వు 1 year అదే కంపెనీలో ఉండాలి. ఒక బాండ్ కూడా ఉంటది అట్లనే. కొన్ని కంపెనీస్ ఎందుకు ఈ బాండ్‌లని 1 year తర్వాత ఇస్తాయి జనరల్‌గా బోనస్. సో, బోనస్ ఒకటి నీకు 5, 6 లక్షలు వస్తూ ఉంటది. ఇంకా బేస్ సాలరీ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండేటట్టు చూసుకో. ఎందుకంటే నీ అవసరాలకి బేస్ సాలరీ ఇస్ వాట్ నీ చేతికొచ్చేది. సీటీసీ బై 12 చేసేది చేతికి రాదు. బేస్ సాలరీ బై 12 చేసేది చేతికొస్తది. బేస్ సాలరీ ఎక్కడ ఉంటదన్నా అంటే నీ ఆఫర్ లెటర్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. దిస్ ఇస్ ద బేస్ సాలరీ. దిస్ ఇస్ ద స్టాక్స్ వాల్యూ అది ఇది అని క్లియర్‌గా మెన్షన్ అయి ఉంటది. సో, భ్రమపడకు. ఇప్పటి నుంచైనా టార్గెట్స్ చాలా మంచిగా పెట్టుకో. కాన్సంట్రేట్ ఆన్ యువర్ బేస్ నాట్ ఆన్ సీటీసీ. సీటీసీ ఎప్పుడు చూసుకోవాలంటే ఒక లాంగ్ రన్‌లో నేను పక్కా 4 years అదే కంపెనీలో వర్క్ చేస్తానంటే సీటీసీ చూసుకోవాలి. లేదంటే మై రికమెండేషన్ ఈస్ గో ఫర్ బేస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.